తర్వాత రెండో విషయం ఈయనన్నది పోలవరం సంబంధించి పోలవరం జగన్మోహన్ రెడ్డి సర్కార్ డిలే చేస్తుంది. సెంటర్ నుంచి ఎప్పటికప్పుడు ఇచ్చేస్తున్నా, మేము దాన్ని ఇచ్చాం, జాతీయ ప్రాజెక్ట్ చేశాం, డిలే చేస్తుంది. ఈ రోజు చంద్రబాబు నాయుడు స్టేట్ ఇక్కడ అక్కడ మమ్మల్ని ఎలక్ట్ చేసుకుంటే 2 years లో కంప్లీట్ చేస్తాము అని అన్నాడు. డిలే ఎందుకు చేస్తుంది అంటే అవినీతిలో కూరుకుపోయింది అని అన్నారు. ఇది ఒక ఎగ్జాంపుల్, అది క్లియర్ కట్ కేసు కాబట్టి ఆయనకు తెలుసు, బీజేపీకి తెలుసు, అప్పుడు మోడీ గారే ఉన్నారు, ప్రధానికి ఆయనకు తెలుసు అనే విషయం రాష్ట్ర ప్రజలకు తెలుసు అప్పుడు ఏం జరిగింది అనేది. అదే విషయం 19 ఎన్నికల్లో ఇక్కడికి వచ్చినప్పుడు మోడీ గారు కూడా అన్నారు. అదొక్కసారి ప్లే చేయండి. किसानों के लिए जिंदगी और मृत्यु का विषय है, खेत के लिए पानी का विषय है, माताओं बहनों के लिए पीने के पानी का विषय है, लेकिन ये यूटन बाबू के लिए, ये टीडीपी के लिए ये पोलावरम प्रोजेक्ट एटीएम है, एटीएम उसमें से निकालो और भ्रष्टाचार का खेल खेलते रहो, यही उनका काम है. మీరేమనుకుంటున్నారు, మోడీ గారు ఏమనుకుంటున్నారు, అమిత్ షా గారు ఏమనుకుంటున్నారు, బీజేపీ ఏమనుకుంటుందో ఇంకా ఆయన మోడీ గారి మాటల కంటే వేరే అక్కర్లేదు కదా. ఆయన ఆ రోజు మాట్లాడిన మాటల్లో మొత్తం దీన్ని ఒక సూక్ష్మంగా ఒక్క వాక్యం లేక తీసుకొచ్చారు. పోలవరం ప్రాజెక్టును చంద్రబాబు నాయుడు యూటర్న్ బాబు అని కూడా పేరు పెట్టాడు. చంద్రబాబు నాయుడు దాన్ని ఒక ఏటీఎం లాగా వాడుకుంటున్నాడు, పిండుకుంటూనే ఉన్నాడు. దాంట్లోంచి ఒక కామధేను లాగా ఇప్పుడు కావాలంటే అప్పుడు పిండుకోవడానికి ప్రాజెక్టు చేయాలనుకోవట్లేదు అని ఆ రోజు సాక్షాత్తు ప్రధానమంత్రి, ఇప్పుడు కూడా ఆయన మళ్లీ ప్రధాని కావడానికి ఈ ఎన్నికల్లో కూడా పార్టీ ఇచ్చేస్తోంది. అండ్ అమిత్ షా గారికి కూడా ఈ విషయం తెలుసు. అది సహించలేకనే జనం రిజెక్ట్ చేశారు. ఈ విషయం తెలియదా, ఆయనకు తెలియదా? రాజకీయాల కోసం రాజకీయాలు మాట్లాడచ్చు, కానీ పాయింట్అవుట్ చేస్తారు ఇట్లాంటివన్నీ అనేది కూడా చూసుకోవాలిగా. రెండో విషయం, ఎలాగో పోలవరం వచ్చింది కాబట్టి చెప్పాలి. 14లో అధికారంలోకి వచ్చి ఈ ముగ్గురు కలిసి, ఆ రోజు ముగ్గురే జగన్మోహన్ రెడ్డి గారు రోజు చూపిస్తుంటారు, 3 తలకాయలు చూపిస్తూ వీళ్ళు ముగ్గురు ఆ రోజు వచ్చి ఏం హామీలు ఇచ్చారని మా నాయకుడు రోజు చూపిస్తుంటారు, అందరూ చూస్తూనే ఉన్నారు. ఆ హామీలు ఎట్లా తుంగలో దొక్కారనేది కూడా చంద్రబాబు నాయుడు చెప్తున్నారు. ఈ ముగ్గురు అధికారంలోకి వచ్చాక 14 నుంచి 17 వరకు పోలవరం గురించి ఎందుకు చంద్రబాబు నాయుడు ఊసెత్తలేదు? ఎప్పుడైతే స్పెషల్ స్టేటస్ అనేది గాలిలోకి వదిలేసి స్పెషల్ ప్యాకేజీ అని చెప్పి ఒకదానికి రాజీపడి పోలవరం ప్రాజెక్టుకు సంబంధించినంత వరకు కూడా పర్మిషన్ తెచ్చుకున్నాడో అప్పుడే చంద్రబాబు నాయుడు పోలవరం మొదలు పెట్టాడు. అప్పుడు కూడా ఏం చేశాడా అంటే పోలవరం ప్రాజెక్టుకు సంబంధించినంత వరకు ఏం చేశాడు ఆయన? అప్పటి వరకు ఉన్నది 13-14 రేట్ల ప్రకారం ఉన్న కాంట్రాక్ట్ ఉంటే 60C కింద, క్లాస్ 66C కింద ఏ పర్ఫార్మెన్స్ నాన్ పర్ఫార్మింగ్ కాంట్రాక్ట్ సరిగా చేయకపోతే కాంట్రాక్ట్ రద్దు చేసేదాని కింద రద్దు చేసి తనకు అత్యంత ప్రియమైన రామోజీరావు వియ్యంకులకు సంబంధించిన నవయుగ కంపెనీకి కట్టబెట్టాడు. 13-14 రేట్ల ప్రకారం ఇవ్వాల్సిన ఒరిజినల్ అగ్రిమెంట్ ప్రకారము సేమ్ కండిషన్స్ కాంట్రాక్టర్ కూడా ఒప్పుకున్నాడు, అంటే 13-14 రేట్ల ప్రకారమే చేయడానికి. అయినా సరే చంద్రబాబు నాయుడు వాళ్లకు 15-16 అంటే 2015-16 కాంట్రాక్ట్ రేట్ల ప్రకారం కాంట్రాక్ట్ అవార్డు చేశాడు. అంటే స్ట్రైట్ గా 2013-14 కు 15-16 కున్న తేడా ఏందో మొత్తం అంతా కూడా అది కరప్షన్ తప్ప ఏమవుతుంది వాళ్ళకి ఇచ్చేశాడు. అది దాంతోపాటు చేసినవి చాలా ఉన్నాయిలే. వాళ్లకు కావాల్సినంత అమౌంట్ కానీ, వర్క్ జరగకపోయినా అడ్వాన్సులు ఇవ్వడం కానీ, మొబిలైజేషన్ అడ్వాన్స్ విపరీతంగా ఇచ్చేసి అంతకుముందు ఇచ్చింది అట్లే క్యారీ ఫార్వర్డ్ చేసుకోవడం కానీ, ప్రతిదానికి కేబినెట్ లో పెట్టడం, అప్రూవ్ చేయించుకోవడం, అన్ని బహుశా అంత చిన్న ముద్దుగా మురిపెంగా చూసుకున్న కాంట్రాక్టర్ ఎవరు ఉండింటారు. కానీ ప్రాజెక్ట్ కాలే. ఉన్న కాలువనే వెడల్పు చేయడము, పట్టిసీమ ఒకటి చేయడము, దీని దగ్గర మట్టి పనులు చేయడము, ఇది చేసి వదిలేశాడు. కాఫర్ డ్యామ్ అనేది కొత్తది తీసుకొచ్చాడు. కాఫర్ డ్యామ్ తో నీళ్లు ఆపి దాన్ని చూపాలని చూశాడు. అది హిస్టరీ, రెస్ట్ ఈజ్ హిస్టరీ. ఈ రోజు ఆలస్యమైందంటే దేనికైంది నేను సెంట్రల్ గవర్నమెంట్కి తెలుసు, అందరికి తెలుసు.